KT న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని స్థానిక విశ్రాంతం కార్మికుల ఉద్యోగుల భవనం నందు ఆదివాసుల తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం చిన్నయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఆదివాసులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఆదివాసుల పోడు భూముల సమస్య హక్కు పత్రాలు పంపిణీ అలాగే ఉండిపోయిందని, ఇంతకు ముందు హక్కు పత్రాలు అందజేయలేదని, ఈ మధ్యన కుల విభజనపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని, అలాగే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నేడు ఆదివాసీ ప్రపంచ దినోత్సవానికి ఈ పేపర్ రిలీజ్ చేయని సందర్భంగా మద్దతు వచ్చిన ప్రజా సంఘాల ఐక్యవేదిక మరియు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు గారికి కూడా అందరికీ నా ఉద్యమాభివందనాలు తెలుపుతూ ఈరోజు ఆదివాసీల ఉన్నటువంటి సమస్యలు, పోడు సమస్య, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ఆదివాసులకు చేసింది ఏం లేదు. మరి ఆదివాసీలకే హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా హక్కుపత్రాలు సమస్య పరిష్కారం కాలేదు. అట్లాగే మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చినటువంటి తీర్పు హర్షించదగ్గ విషయం. అది మేము ఏకీభవిస్తున్నాం. ఆదివాసీ సంఘాల తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, అట్లాగే ప్రాణహిత చేవెళ్ళేలో పూర్తి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇప్పటికీ కూడా అందలేదు. దాన్ని కూడా చేపడతామని చెప్పి ప్రభుత్వం ఓ పక్క చెప్తా ఉంది. సరే, ఆ ప్రాజెక్టు పూర్తి అయినా వెంటనే ముందు మాత్రం భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టును నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు అయితే ఇక్కడ జల్ జంగల్ జమీన్ మా ఊళ్ళో మా రాజ్యం ఆదివాసీలకు మాటలు తప్ప చేటలల్లో మాకు కనబడతలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సమస్యను మేము తీసుకుపోయి ప్రభుత్వానికి కూడా ఇవ్వదలుచుకున్నాం. మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఈ అణచివేత, నిర్బంధాలు, పోలీస్ జులుం, ఫారెస్ట్ దాడులు, విపరీతమైనటువంటి సమస్యలు ఆదివాసీలకేనా? మరి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు ప్రపంచ దినోత్సవం జరుపుకోవాలనే చెప్పి ఆ రోజు ఐక్యరాజ్య సమితి 1984లో జెనీవాలో జరిగినటువంటి ఈ సదస్సులో ఈ ఆదివాసీలకు ప్రపంచ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున గ్రామాలలో, మండలాల వారీగా విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కాగజ్నగర్ రిటైర్మెంట్ ఉద్యోగస్తుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు సోయం బాబురావు గారికి, సోయం చిన్నన్న గారికి, అదేవిధంగా అంబాల ఓదెల్ గారికి, జగదేవ్ గారికి, పెద్దలందరికీ జై జ్యోతి, జై క్రాంతి, జై హింద్. 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ప్రకటించాలనే ముఖ్య నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మరి ఈ నెల 9వ తారీఖు సమావేశాలు ఏర్పాటు చేసి ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ముందుకొచ్చినటువంటి ఆదివాసీ సంఘాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము కూడా మాలి సంక్షేమ సంఘం తరఫున మరి మీ సమావేశాలకు, సభలకు, మీ యొక్క రిజర్వేషన్ కొరకు మేము పూర్తి మద్దతుగా ఉంటాం. మీరు ఏ సభలు సమావేశాలు చేసినా ప్రభుత్వం మీద పోరాడడానికి మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం. మనందరం అన్నదమ్ముల లెక్క ఐకమత్యం కలిసి మీ రిజర్వేషన్ సాధించడానికి మా వంతు పూర్తి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై జ్యోతి, జై క్రాంతి, జై